హాయ్ ఫ్రెండ్స్, నేను ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి రీజన్ ఏంటంటే నా సరౌండింగ్స్లో ఉన్న పీపుల్ అందరూ కూడా ఫిట్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అనేదే నా కాన్సెప్ట్, అదే నా కంటెంట్ కూడా. సో ఫిట్నెస్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మన వీడియోస్ చూసి 100 మందిలో ఒక్కరు ఇన్స్పైర్ అయినా సరే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో కమింగ్ టు ద పాయింట్, నేను ఎప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ, నేను వర్క్ చేసే కంపెనీలో కానీ, నాతో పాటు వర్క్ చేసే ఎంప్లాయీస్తో కానీ నార్మల్గా చెప్తూ ఉంటాను అనమాట. అరే జిమ్కి వెళ్ళండి, ఫిట్నెస్ మెయింటైన్ చేయండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి, మంచి డైట్ ఫాలో అవ్వండి, మంచి ఫుడ్ తినండి, ఇది అది అని చెప్తూ ఉంటాను అనమాట. చెప్పినప్పుడు నేను కామన్గా అబ్జర్వ్ చేసే రీజన్ ఏంటంటే, అందరూ కామన్గా చెప్పే రీజన్ ఏంటంటే, ఏంటి బ్రో నువ్వు బతికినంత కాలం బతుకుతాం, ఎప్పుడు చచ్చిపోతామో మనకే తెలియదు, దానికి ఏమించి నువ్వు షుగర్ కట్ చేయమంటావు, ఇవి తినొద్దంటావు, అవి తినొద్దంటావు, జిమ్కి వెళ్ళి బరువులు మేయమంటావు, ఇది అది అంటూ ఉంటారు అనమాట. రియాలిటీ ఏంటంటే, కాలు చేతులు బాగున్నప్పుడు ప్రతి ఓడు చెప్తాడు ఉన్నంతకాలం ఉంటాం, బతికినంతకాలం ఉంటాం, పోతే పోతాం, ఇది అది అని. కానీ ఆ పోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాడికి బతకాలనే అనిపిస్తుంది. సో అదే రియాలిటీ. సో నేనేం చెప్తున్నానంటే, డేలో 1 అవర్ కానీ, ఒక హాఫ్ అన్ అవర్ కానీ, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ఒక వర్కౌట్, జిమ్కి వెళ్ళి చేయాలనే రూల్ ఏం లేదు. మీరు ఉన్న ప్లేస్లోనే ఏదో ఒక 3 వేరియేషన్లు తీసుకోండి. ఇంట్లో చేయడానికి వీలుగా ఉండి ఏదో ఒక 3 ఎక్సర్సైజ్. ఫస్ట్ వచ్చేసి కామన్గా పుషప్స్, ఖచ్చితంగా ఒక 3 సెట్లు పెట్టుకోండి. సెట్కి మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. మీకు ఎంత ఒప్పుకుంటే అంత చేయండి. ఒక 3 సెట్లు పెట్టుకోండి. ఆ డిప్స్ కానీ, స్క్వాట్స్ కానీ, మనం గుంజీలు, మన కుర్రోళ్ళకి ఎలాగ అలవాటు, స్కూల్లో అది చేసి వచ్చారు కాబట్టి గుంజీలని ఎలాగైనా తీసేస్తారు. సో అలాగే ఏదైనా ఒక 3 వేరియేషన్లు పెట్టుకోండి. సో అలా స్టార్ట్ చేయండి. ఫిట్నెస్ అనేది అబ్బాయిలకి ఎంత అవసరమో అమ్మాయిలకు కూడా అంతే అవసరం. సో ఎందుకు అవసరం, ఏంటి, ఎలాగని ప్రతిదీ కూడా నేను ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేసి పెడతాను. అంతా ఒక వీడియోలో చెప్పాలన్నా అవ్వదు, ఒకళ్ళు చెప్పినా మీకు వినేంత ఓపిక కూడా ఉండదు. సో మిర్రర్లో మనల్ని మనం చూసుకుంటే మనమే నచ్చకపోతే ఆపోజిట్ అవతల వాళ్ళు మనల్ని ఇష్టపడాలని మనం ఎలా అనుకుంటాం. సో ఒక సాలిడ్ ఫిజిక్ అనేది బిల్డ్ చేయండి.